నెల్లూరు నగరం 44, 46 డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు పాల్గొన్నారు. నారాయణకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు డివిజన్లో పర్యటిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ వైసీపీ అరాచక పాలనను తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ ఇంటికెళ్లినా, ఏ షాపుకెళ్లినా నేను చేసిన అభివృద్ధిని నాకే గుర్తు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, అనిల్, నీకు నారాయణ అవసరం లేదు, నేను చాలు, నీకు దమ్ముంటే రా, నీ అవినీతి, అభివృద్ధిపై చర్చకు నేను రెడీ అంటూ మాజీ మంత్రి అనిల్ కి ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 44, 45, 46 ఈ రెండు డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా ఇంటింటికి పోయి ఈ భవిష్యత్ గ్యారంటీలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పేదల, నిరుపేదలకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో అది మినీ మేనిఫెస్టోగా విడుదల చేయటం అయింది. దాన్ని ఈరోజు ఇంటింటికి పోయి వివరించే కార్యక్రమంలో ఈరోజు ఈ 44, 46 దీంట్లో ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఈ రోడ్లో ఈ షాప్స్లో తిరుగుతూ ఉంటే షాప్స్ యొక్క గడప తొక్కంగానే, అడుగు పెట్టంగానే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది, మీరే వస్తారు, ఈసారి ఓటు మీకే. నిజంగా ఆ మాట అంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా మేము పోయి వాళ్ళని అడగాల, మేము అది చేసాం, ఇచ్చేసాం చెప్పాలా. అది చెప్పకముందే వాళ్ళు చెప్తున్నారు మేమేం చేసింది. వాళ్ళకే వాళ్ళే ఎండ్ టు ఎండ్ రోడ్స్, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, ఆ చివరి డ్రైనేజ్ నుంచి ఈ చివరి డ్రైనేజ్ వరకు ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నారు. నెల్లూరు సిటీ మొత్తం, నెల్లూరు 54 డివిజన్లోని సిటీయే కాదు, రూరల్ మొత్తం 54 డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా చేశారు. వర్షాకాలంలో నీళ్లు పోవటానికి రెండు పక్కల డ్రైన్స్ బ్రహ్మాండంగా కట్టారు. అండర్ గ్రౌండ్ సివరేజ్ పైపులు వేశారు. కానీ దాన్ని వాడటం లేదు, దాన్ని ఇట్లా చేయాలా. ఎందుకంటే కొద్దిగా ఉంది బ్యాలెన్స్ వర్క్. ఆ వర్క్ కంప్లీట్ చేస్తే నెల్లూరు సిటీలో, నెల్లూరు 54 డివిజన్లో ఇంక్లూడింగ్ రూరల్లో ప్రతి ఇంటిలో వంటగదిలో నుంచి వచ్చే ప్రతి నీటి చుక్క భూమి అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయి బయటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రతి ఇంట్లో వాళ్ళ యొక్క బాత్రూంలో వచ్చే ప్రతి నీటి చుక్క అది అండర్ గ్రౌండ్ వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ టాయిలెట్స్లో వచ్చే ప్రతి నీటి చుక్క, ప్రతి వ్యర్థ పదార్థాలు అండర్ గ్రౌండ్లో బయటకు వెళ్తుంది. ఎక్కడా ఓపెన్గా అవ్వదు, ఎక్కడా ఉండదు. అంటే ప్రతి ఇంటి ముందు, ప్రహరీ గోడ ముందు ఉండే డ్రైన్స్లో కేవలం వర్షంలో పడే వర్షపు నీరు మాత్రమే పోతాయి. డిజైన్ చేసింది ఏంటంటే డ్రైన్స్ రెండు పక్కల కట్టాం రోడ్డుకి ఎడ్జ్లో, అవి వర్షాకాలంలో పడిన నీరు పోవటానికి మాత్రమే. ఇంటి లోపల మనం ఉపయోగించే ప్రతి నీటి బొట్టు అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయేదే డ్రైనేజ్ సిస్టమ్. సో అండర్ గ్రౌండ్లో పోయినప్పుడు ఇంకా దోమలు అనే దానికి సమస్యలు లేవు. దోమలు ఉంటాయనేది, దోమలు లేని ఒక మంచి సిటీని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ తెచ్చాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, కొద్దిగా ఉంది, దాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఒక మంచి ప్రాజెక్ట్. మనకు పెన్నా నది పక్కన బ్యారేజ్ ఉంది. ఇక్కడ బ్యారేజ్ నుంచి అంతకుముందు నీళ్లు డ్రైన్ చేసేవాళ్ళు, నీళ్లు తీసుకొని ఓవర్ హెడ్ ట్యాంక్ పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇళ్ళకిచ్చేవాళ్ళు. కానీ ఎండాకాలం పెన్నా నది, నెల్లూరు బ్యారేజ్లో నీళ్లు పూర్తిగా కిందకు పోతాయి. ఎందుకు పోతాయంటే ఎండాకాలంలో పొలాల్లో
పంటలు వేయరు కాబట్టి ఇక్కడికి సోమశిల డ్యామ్ నుంచి నీళ్లు రావు. సోమశిల నుంచి నీళ్లు రావు కాబట్టి నీళ్లు రానప్పుడు ఉన్న కొద్ది నీళ్లు గ్రౌండ్కి పోతాయి, పోయినప్పుడు వాటిని డ్రైన్ చేస్తే మురికి నీళ్ళు వస్తాయి. అందుకని సంగం బ్యారేజ్లో 365 రోజులు నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే సోమశిల డ్యామ్ నుంచి నీళ్ళు వదిలితే సంగం బ్యారేజ్కి వస్తాయి. అక్కడి నుంచి డిఫరెంట్ కెనాల్స్కి వదులుతారు, డిఫరెంట్ కెనాల్స్కి. అలాంటి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు పంపింగ్ చేసి పక్కనే ఉన్న కొండపైకి నీళ్లు పంప్ చేసాం. అక్కడ దాన్ని శుద్ధి చేసే మిషనరీస్ పెట్టాం. అక్కడ వాటర్ శుద్ధి చేసి నీళ్ళని వదిలేస్తే బై గ్రావిటీ, నాట్ బై పంపింగ్, నేరుగా మన ఇళ్ళలోకి వస్తాయి. అలాంటి సిస్టమ్ తీసుకొస్తే దాన్ని కూడా వదిలేశారు. ఇంకా అన్నీ నేను చెప్పాల్సిన అవసరం, మీ కళ్ళతో రోజు చూస్తున్నారు అన్నా క్యాంటీన్స్, మీ కళ్ళతో మీరు చూస్తూ ఉండారు ఏసీ బస్టాండ్, మీ కళ్ళతో మీరు చూస్తున్నారు పార్కులు ఎలా మెయింటెనెన్స్ లేకుండా పోయినాయో. పార్కులు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. చెత్త చెదారాన్ని క్లీన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అని 2 రకాలుగా తీసుకొచ్చాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్న 114 మున్సిపాలిటీస్లో గ్రీన్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్. గ్రీన్ స్పాట్స్ అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసాయి. బ్లాక్ స్పాట్స్ అంటే హోటల్స్ పక్కన, ఎక్కడైనా మెస్సుల పక్కన, ఎక్కడైతే ఎక్కువ చెత్త పడుతుంటుందో వాటిని బ్లాక్ స్పాట్స్ అన్నాం. ఆ బ్లాక్ స్పాట్స్ కూడా 20,000 ఉన్నాయి మొత్తం ఈ రాష్ట్రంలో, 20,000. దానికి స్పెషల్ మెకానిజం పెట్టాం, స్పెషల్గా క్లీన్ చేసాం. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయబట్టి ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారు, ఏం కేసులు పెడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. రోజుకొకరి మీద కేసు, ఏం కేసులో కూడా తెలియదు. కేసులు అంటే ప్రభుత్వం 2019లో వచ్చింది, మనం ఎప్పుడున్నాం? ఇప్పుడు 2023లో ఉన్నాం. ఎలక్షన్స్ ఇంకొక 5 నెలలు ఉన్నాయి. అప్పుడెప్పుడో పెట్టాల్సిన ఈరోజు కేవలం రాజకీయ కక్ష. ఇది రాజకీయ కక్షతో పెట్టే కేసులని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఖచ్చితంగా 2024లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. అత్యధిక మెజారిటీ తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రజలకి సుపరిపాలన అంటే పేదలు, నిరుపేదలకు సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలు చేయడానికి ఇండస్ట్రీస్, బిజినెస్లు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళు బిజినెస్లు చేసి వాళ్ళకి లాభాలు వచ్చేట్టుగా చేస్తే వాళ్ళు జిఎస్టీ కడతారు. ఆ జిఎస్టీతో డెవలప్మెంట్ చేయొచ్చు, పేదలు నిరుపేదలకు సంక్షేమం చేయొచ్చు. అది సుపరిపాలన. అలాంటి పరిపాలన అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 44, 46 వార్డులో మన అభ్యర్థి మాజీ మంత్రివర్యులు, కాబోయే మంత్రివర్యులు నారాయణ గారు ప్రతి అంగడికి వెళ్తున్నారు. ఏ అంగడికి వెళ్ళినా కూడా మెట్టు ఎక్కక ముందే మా ఓటు మీకే సార్, మీరు ఈసారి తెలుగుదేశం గెలుస్తుందని చెప్పడంలో ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు. పక్కన కార్యకర్తలు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇకపోతే నెల్లూరులో ఒక రౌడీ ఉన్నాడు, ఆ నీల్, ఆయన నాకు ఛాలెంజ్ చేశాడు. నా నవ్వు వచ్చింది. మీరు వదిలిపెట్టిపోయిన పార్కులన్నీ నేను పూర్తి చేశాడు. ఎట్టుందంటే మేము వదిలేసిన ఎంగిలి విస్తరాకు నువ్వు తిన్నట్టుంది. ఫండ్స్ తెచ్చింది మా నారాయణ గారు, అన్నీ చేసింది మా నారాయణ గారు. ఆ రోజు పార్కులన్నీ కూడా ఎన్నికల సమయంలో చేయకూడదని కొన్ని ఆపేస్తే బాలాజీ నగర్లో 100 పార్కు 1,05,00,000 ఆ రోజు సార్ చెప్తే మేము పెట్టాం. ఆ రోజు మేము చేసాం. నువ్వు కట్టించేసావు, డబ్బులు మేము తెచ్చాం, మా డబ్బులు అవి. మీరు ఈరోజు ఎక్కడ కూడా ఎరగాలమ్మ గుడికాడ కానీ ఎక్కడ కూడా వినాయక్ గాడికి బయట నుంచి పైసా తేలేదు. మొత్తం ఆ రోజు మేము తెచ్చిన డబ్బులు గ్రీన్ సిటీ ఆ రోజు డబ్బులు మొత్తం గ్రీన్ కార్పొరేషన్ చేయించి మా నారాయణ గారు తెచ్చిన డబ్బులేను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మేము చేయించాము. అభివృద్ధిలో రమ్మంటే నారాయణ రావట్లేదు. నీకేం బచ్చాగాడికి నారాయణ వచ్చేది? నేను వస్తాను, దమ్ముంటే రా. నేను నోడా చైర్మనే. నువ్వు ఎమ్మెల్యే నెల్లూరుకి అయితే
నేను 10 నియోజకవర్గాలకు నుడా చైర్మన్గా ఉన్నా. దమ్ముంటే రా, నీ అవినీతి మీద చర్చకి సిద్ధం, నీ అభివృద్ధి మీద చర్చకి సిద్ధం. ఏం చేసావు? మేము వదిలిపెట్టుకొని ఇంగ్లీష్ రాకులు ఎత్తావా? అదే రకంగా అన్నీ చేశాను అంటున్నావు కదా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు వదిలేసావు? నారాయణ గారి పేరు వస్తుందనా? సంఘం నుంచి వచ్చే వాటర్ని ఎందుకు ఎత్తేసావు? ఎందుకు చేయలేదు? నారాయణ గారి పేరు వస్తుందనా? 45,000 ఇళ్ళు శాంక్షన్ అయితే ఒక అల్లీపురం, ఒక వెంకటేశ్వరంలో కొన్ని ఇళ్ళు చాపేశావు. ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నారాయణ గారి పేరు వస్తుందనా? దురదృష్టం ఈసారి మరి కరువు వచ్చింది, అందువల్ల ఆ ఇల్లు నిలబడి ఉన్నాయి. లేకుంటే ఆ ఇల్లు జల సమాధి. ఎవరికి ఇల్లు ఇచ్చినా ఒక పడవ ఇవ్వాలి. దానికి నీకు చర్చకు రావాలా? నారాయణ గారు, నువ్వేం చేసావు చర్చకు రావాలా? నువ్వు కట్టిన 4 పీతి కాలువలు చర్చకు రావాలా? మా ఎంగిలి మెతుకులు మీరు తిని అది మేము చేసామని దానికి మేము చర్చకు రావాలా? దేనికి రావాలి చెప్పండి? వస్తాం, సిద్ధం. దమ్ముంటే ఎక్కడికైనా వస్తాం, మేము సిద్ధం. మా నారాయణ గారు ఎప్పుడు ఇటువంటి రాలా, ఆయన ఎప్పుడు వివాదాలకు వెళ్ళాలా. ఆయన చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అదొకటి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే ఏ రోజైనా మీ ముఖ్యమంత్రికి ఏం తెలుసా? వస్తా కరోనా తెచ్చాడు, పోతా కరువు తెచ్చాడు. ఎక్కడ పట్టినా రైతులు కరువులో పడిపోయారు. వస్తా కరోనా తెచ్చినారు భయ్ మీరు. పోతా కరోనా పోతా మాకు కరువు ఇచ్చిపోతున్నారు. అటువంటి దరిద్ర ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వానికి కూడా మేము రావాలనా? మా నారాయణ గారు రావాలనా? ఆఫ్టర్ ఆల్ నీకు నేను సిద్ధం, ఎక్కడికైనా సిద్ధం. దమ్ముంటే రా, కాసుకో అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా.